రవీందర్ సింగ్ లాంటి మైనార్టీ నాయకుడు ఉన్నాడు కరీంనగర్లో, క్యాండిడేట్ దిక్కులేడు. కానీ ఏమి దిక్కులేని వరంగల్, నల్గొండ, ఖమ్మంల పక్క పార్టీకి వెళ్ళి అద్దె పార్టీకి వెళ్ళి అభ్యర్థిని తెచ్చుకొని 60 కోట్లు పెడతారు ఒక ఆయన కోసం. వీళ్ళు అద్దె పార్టీకి వెళ్ళి అభ్యర్థిని తెచ్చుకొని 60 కోట్లు పెట్టి నియోజకవర్గానికి ఎమ్మెల్యేను పెట్టి చేతులు కలుసుకురాడ. ఇక్కడ సొంత ఊర్లో క్యాండిడేట్ని పెట్టేందుకు దిక్కులేదు, దివానం లేదు. దీనికి టీచర్స్ క్యాండిడేట్ లేడు, గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ లేడు, ఆడ జరుగుతున్న నల్గొండలు జరుగుతున్న ఇంకో టీచర్స్ క్యాండిడేట్ లేడు. కానీ ఇక నేను లేదు తాగా జనం కాంగ్రెస్ని దంతమంటూరు. మరి క్యాండిడేట్ని పెట్టు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల క్యాండిడేట్ని పెట్టు. మార్చి 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. నువ్వేందో నీ పార్టీకి ఉన్న ఓట్లేందో తెలుస్తాయి. చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారు, టీచర్లు ఏమనుకుంటారు, వకీళ్ళు ఏమనుకుంటారు, డాక్టర్లు ఏమనుకుంటారు, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాను ముంచిన జర్నలిస్టులు ఏమనుకుంటారు, ఒకసారి తెలుస్తుంది కదా. ఒక్క క్యాండిడేట్లు పెట్టుకోవడానికి శాత కాదు. కానీ ఇక లేవు సార్, జల్దీ లేవమని అడుగుతున్నాం.